విద్యార్థి రాజకీయాల్లో 1980 అంటే 70 చివరి దశలో నుండి నేను వృత్తిరీత్యా న్యాయవాదిగా వరంగల్ కోర్టులో ప్రాక్టీస్ చేసే రోజులన్నీ కూడా గుర్తుకొచ్చినాయి. అవన్నీ కూడా మనం అనుభవించినాం. వారు చెప్పిన విషయాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆ రాజ్య హింస అనుకుందామా, లేకపోతే ఆ ఒత్తిడి అనుకుందామా, అమాయకుల ప్రాణాలు కోల్పోవడం అనుకుందామా, అవన్నీ కూడా దాదాపు మన అనుభవించిన ప్రాంతమే మన తెలంగాణ ప్రాంతం. అయినప్పటికీ ఆ ఉద్యమం అంతకంటే పూర్వము చరిత్రలోకి వెళ్తే దాదాపు మనం ఎక్కువ శాతం మనం పుట్టలేదు. 1948 ఆ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఇచ్చినటువంటి నినాదం దున్నేవాడికే భూమి. ఆ రోజు ఎవరు అర్థం చేసుకోలేదు. పాపం ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి నినాదం దాదాపు ఇప్పుడు ఆచరణలో సాధ్యమైపోయింది. అధికారంలో లేకపోవచ్చు. ఈరోజు దేశం మొత్తంలో ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు, కోదండరాము గారు ఉన్నారు, ప్రొఫెసర్ గారు, వారికి తెలుసు. ఈరోజు మన రాష్ట్రం మాత్రమే చిన్న కమతాలకు ఇలా ఉంది. దాదాపు 85% లెస్ దెన్ 2 హెక్టార్స్ ఉన్నటువంటి కమతాలు ఉన్నాయి. కారణం శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి మరి ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం కావచ్చు, అంతకంటే ఎక్కువ మరి ప్రజా ఉద్యమాల ద్వారానే జరిగినట్టు మనకందరికీ తెలుసు.